ఇదంతా విజయవాడ సింగనగర్ ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియా. సో ఇటు సైడ్ చూస్తే ఇక్కడ విల్లాస్ అవి ఉన్నాయి. బట్ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా డౌన్ స్టైర్ అంతా సెల్లర్ అంతా మునిగిపోయింది. సో కిచెన్స్ లేవు ఎవరికి కూడా. నిన్నటి నుంచి పైన అలాగే ఉన్నారు. ఇంకా కొంతమందికి ఆవులు మేకలు ఇవి కూడా ఉన్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ. వాళ్ళెవరికి సహాయం లేదు, ఫుడ్ కూడా లేదు వాళ్ళకి. ఇదంతా కూడా మునిగిపోయింది. ఇదంతా నందమూరి నగర్ మొత్తం ఇలాగ ఏరియా మొత్తం ఎఫెక్ట్ అయిపోయింది. సింగిల్ ఫ్లోర్ ఉన్న ప్రతి ఇంటికి చాలా ఇబ్బంది. పైన స్టైర్లో ఉండేవాళ్ళు సేఫ్ సైడ్. మేము పైన స్టైర్లో ఉన్నాం కాబట్టి మాకేం ప్రాబ్లం లేదు. సో అది మా కాంపౌండ్ వాల్. ఆల్మోస్ట్ మా హౌస్ నేల మీదకి 5 feet పైకి ఉంటుంది. అండ్ ఆ కాంపౌండ్ వాల్ ఇంచుమించు 11 feet అప్రాక్సిమేట్గా వాటర్ అనేది వచ్చింది. సో మొత్తం ఇదంతా ఇలాగా మొత్తం డౌన్ స్టేర్స్ మొత్తం అందరివి మునిగిపోయి. సో వీళ్ళెవరికి కూడా ఇటువైపు హెల్ప్ రాలేదు. కేవలం ఆ విల్లాస్లో ఒక్కరికి మాత్రమే హెల్ప్ వచ్చింది. మొత్తం ఇదంతా ఆర్ఆర్పేట ఇటు సైడ్ అంతా మొత్తం అన్ని ఏరియాస్ బాగా ఎఫెక్ట్ అయ్యాయి. ఇలా కొన్ని ఇళ్లలో బోట్స్తో జనాలను తీసుకెళ్తున్నారు. బట్ ఇంకా చాలా సార్లు వస్తే కానీ అందరినీ రికవర్ చేయలేరు. అట్లీస్ట్ తీసుకెళ్ళకపోయినా వీళ్ళకి ఫుడ్ అన్నా ఏర్పాటు చేస్తే బాగుంటుంది. చాలా సఫర్ అవుతున్నారు.